హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఓల్డ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చికెను బండిలో తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనము మ్యారినేట్కి ఏమేమి పదార్థాలు కావాలో అవి మీకు చూపిస్తాను ఈ ఓల్డ్ స్టైల్ చికెన్కి. ఓకే, పెరుగు కొంచెము, టమోటా కాయలు, జింజర్ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 6, ఆనియన్స్ ఒక 6, పసుపు ఒక టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, కారం 2.5 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, అలాగే మనకు ఆయిల్ కొంచెం. ఇప్పుడు ఇవన్నీ మనము తీసుకొని ఐటమ్స్ మ్యారినేట్ చేసుకున్నాం. పసుపు కొంచెము, ఉప్పు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం పేస్టు, ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్. ఇవన్నీ నేను కట్ చేసుకున్నాను, ముందే మీకు చూపించలేదు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో చెప్పాను. ఓకే, మీకు చెప్పడం మర్చిపోయాను. కొంచెము పుదీనా, కొంచెము కొత్తిమీర తీసుకున్నాను, అది చాప్ చేసుకొని అది మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కొంచెం వేసుకున్నాం. ఆ తర్వాత ఫైనల్గా మనము రెసిపీ రెడీ అయిన తర్వాత వేసుకున్నాం. అలాగే టమోటా కాయలు యాడ్ చేసుకున్నాము. పెరుగు మనకు తగినంత, మేబీ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పడతాయి అనుకోండి. ఓకే, నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం బాగా, మ్యారినేట్ అయ్యేటట్టుగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యారినేట్ చేసుకోవడం చిన్నగా చేసుకోవాలి. పీసెస్ అన్నిట్లకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్, మసాలాలు అన్నీ పట్టాలి ఒక్కొక్క పీస్కి, క్లియర్గా పట్టాలి. లేదంటే మనకు చికెన్ టేస్ట్ రాదు. మనం చికెన్ బాగా వండుకుంటాం కదా, అప్పుడు ప్రతి ఒక్క పీస్కి మసాలా పట్టి మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, మ్యారినేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇట్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఫైనల్ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకుంటాం కదా, ఇది కొంచెం పక్కన పెడదాం, ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టుగా. అంతలోపే మనము స్టవ్ వెలిగించి, మరి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ బౌలు మనం అలాగే పెడతాం. ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అనేది ఏమీ యాడ్ చేయం, యాజ్ ఇట్ ఈజ్ అట్లే కుక్ చేసుకుంటాం. ఫైనల్గా మనము కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది సరిపోకపోతే మీకు తగినంతగా యాడ్ చేసుకుందరు. ఓకే, ఇట్లా ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత మనకు చికెన్ కర్రీ ఇలా రెడీ అవుతుంది ఫైనల్గా. దీంట్లో ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఫైనల్గా మనకు చికెన్ కర్రీ ఇలా రెడీ అవుతుంది. మేము ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు, మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు యాడ్ చేసిన మసాలాలే, అవే ఇంగ్రీడియంట్స్, ఇంకేమీ యాడ్ చేయలేదు. ఓకే, ఇవి టేస్ట్ చూసాము, పీసు అవన్నీ చూసి మంచిగా మసాలాలన్నీ బాగా పట్టాయి ముక్కకు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.